హలో అండి, మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. దయ్యం అంటే ఒక తీరని కోరిక కలిగిన మనిషి ఆత్మ. మరణం అనంతరం ప్రేతాత్మగా మారతాయి. మరి ఆ ఆత్మ శాంతించే వరకు అవి ఈ లోకాన్ని వదిలి వెళ్ళదు. నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక ఆర్టికల్ చదివాను. తమిళనాడులోని వెల్లూరు రైల్వే స్టేషన్లో దయ్యాలు తిరుగుతున్నాయని. ఆ ఆర్టికల్ చదివిన కొద్ది నెలల తర్వాత ఆ దయ్యాలను చూడాలని ఆసక్తి మొదలైంది. డిగ్రీ 2వ సంవత్సరంలో హైదరాబాద్ నుండి ఇంట్లో వాళ్లకు తెలియకుండా ముగ్గురి మిత్రులతో కలిసి 2 బైక్స్ మీద బయలుదేరాం. వెల్లూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలకు హైదరాబాద్ నుండి వెల్లూరు 620 కిలోమీటర్లు ఉంటుంది. 2 రోజుల రోడ్డు ప్రయాణం చేసి ఆడుతూ పాడుతూ వెల్లూరు చేరుకున్నాం. అక్కడ తమిళ్ భాష, మాలో ఎవ్వరికీ తమిళ్ రాదు. అక్కడ వాళ్లకు మాత్రం తెలుగు వచ్చు. వచ్చిన వాళ్ళు మాట్లాడరు. భాషతో ప్రాబ్లం ఏం లేదులే. అంతకు ముందు చెన్నైలో నెల రోజులు ఉన్నాను. తమిళ్ ఈజీగా అర్థమవుతుంది. అయితే వెల్లూరులో 4 రోజులు ఉందామని ముందే అనుకున్నాం. ఆ వెల్లూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి ఎలాగైనా దయ్యాలని చూడాలనేదే మా కోరిక. ఆ రోజు మేము బస చేసిన హోటల్ దగ్గర నుండి బైక్స్ మీద నైట్ 10:30కి స్టార్ట్ అయ్యాం. ఎందుకైనా మంచిదని కొన్ని చపాతీలు పార్సిల్ తీసుకుని వెళ్ళాం. తిరిగి అలసిపోతే మళ్ళీ తినొచ్చని. నా మిత్రులు, ఈ చపాతీలు ఎందుకురా, ఇప్పుడే కదా కడుపు నిండా తిన్నాం అన్నారు. నేను చెప్పిన కారణం అలసిపోతే తినొచ్చని, కానీ అసలు కారణం అది కాదు. ఈ కథ పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఆ పార్సల్ ఎందుకు అని. మొదటిసారి అలా పక్క రాష్ట్రంలో బైక్ మీద కూర్చొని అది రాత్రిపూట డ్రైవ్ చేయటం చాలా ఆనందంగా అనిపించింది. దూరంగా చెట్లు, చల్లని ఆకాశం, గాలి, నక్షత్రాలు, అలా అందంగా ఉంది ఆ ప్రయాణం. రైల్వే స్టేషన్ దాటి ఏదో దాదాపు 3 కిలోమీటర్ల ముందుకు వెళ్ళాం. అలా కొంత దూరం వెళ్ళాక మాకు ఓ రెడ్ సిగ్నల్ కనబడింది. అక్కడ ఓ రైలు ఆగింది. మేము ఆగాము. అక్కడేమో ప్లాట్ఫామ్ ఏమీ లేదు, హాల్డ్ అనుకుంటాను. వేరే రైల్స్ ఏదైనా వస్తే అలా మధ్యలో కూడా ఆపుతారు. అలా మేము ఆ రైలును చూస్తూ ఉన్నాం. చీకటిగా ఉంది. చుట్టుపక్కల వెనక్కి తిరిగి చూస్తే చాలు భయం వెన్నులో పుడుతుంది. అలా ఉంది ఆ వాతావరణం. ఆ రైల్కి మాకు కొద్ది దూరమే. ఇంతలో ఆ చిమ్మ చీకటిలో ఒక ముసలావిడ మా దగ్గరకు, బిడ్డా ఆకలేస్తుంది, కొంచెం తినటానికి ఏమైనా ఉంటే ఇవ్వండి, నాకు చాలా ఆకలిగా ఉంది, 4 రోజుల నుండి ఏమీ తినలేదు, కడుపు నొప్పిగా ఉంది బిడ్డా అంటూ దీనంగా అడిగింది. అప్పుడు మా మిత్రుడు రాజేష్ మేం తెచ్చిన చపాతీ పార్సల్ ఇద్దామని బైక్ ముందర కవర్లో వెతుకుతున్నాడు. వెంటనే నేను వాణ్ణి బైక్ స్టార్ట్ చేయమన్నాను. స్టార్ట్ చేయరా బైక్ అన్నాను. ఎందుకురా అన్నాడు. నువ్వు బైక్ స్టార్ట్ చేయి అని నేను బైక్ స్టార్ట్ చేసి, ఏ ముసల్దానా పోవే, ఇక్కడి నుండి పోతావా లేదా అంటూ గట్టిగా అరుస్తూ బైక్ ఫాస్ట్గా పోనివరా అన్నాను. రాకేష్, నేను ఇద్దరం బైక్ రెండింటినీ ఫాస్ట్గా ముందుకు పోనిచ్చేసరికి వాడి వెనక ఉన్న కిరణ్, నా వెనక ఉన్న రాజు ఒక్కసారిగా పడినట్టు వెనక్కి తొరిగారు. బైక్ కింద పడేంత పనైంది, కానీ సేఫ్గా ముందుకు వెళ్ళాం. ఒక్క ఊరొచ్చింది, అక్కడ ఆగాము. నా మీద నా 3 మిత్రులకు పిచ్చ కోపం వచ్చింది. నన్ను తిట్టి, పాపం ఆ ముసలావిడికి ఈ చపాతీలు ఎందుకు ఇవ్వవన్నావురా, అదీ కాక ఆవిడ ఏదో దయ్యం అన్నట్టు బైక్ మీద ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ పొమ్మన్నావు, నువ్వు ఎందుకు అలా చేసావో మాకు అర్థం కాలేదు అన్నారు. నేను మౌనంగా ఉన్నాను. సరే రూమ్కి పోదాం పదా అన్నాడు. సరే అని రూమ్కి వచ్చేసాము. కానీ నేను ఎందుకో అలా చేశానో వాళ్ళకు అర్థం కాక మళ్ళీ అడిగారు. ఇందాక ఆ ఫుడ్ ఎందుకు ఇవ్వనివ్వలేదు అని అదే ప్రశ్న అడిగారు. ఇందాక మనం ఎక్కడ ఉన్నాం? వెల్లూరు ఊరి చివర. అక్కడ ఫ్లాట్ ఉందా? లేదు. కనీసం చుట్టుపక్కల ఊరైనా ఉందా? కనీసం ఒక్క మనిషి అయినా కనిపించాడా? లేదు. మరి ఆ టైంలో ఆ ముసలావిడ అక్కడ ఎలా ఉంటుంది? అది కూడా ఈ అర్ధరాత్రి సమయంలో. ఊరి చివర అడుక్కుంటూను. ఏం మాట్లాడలేకపోయారు నా మిత్రులు. నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఏమైతే ఉందో వాళ్ళకది అనిపించట్లేదా? అయితే ఇంకొకటి చెప్తా వినండి. నేను ఆ ఆర్టికల్లో చదివింది ఒక ముసలావిడ ఆ చుట్టుపక్కల ఊరి చివర్లో దయ్యమై తిరుగుతుందని. అది కూడా ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గరకు రాదు. కేవలం వాళ్ళ దగ్గర ఏదైనా ఆహారం ఉంటేనే పసిగట్టి వస్తుంది. ఆ ఆహారం ఇచ్చిన వాళ్లను చంపిపోతుందంట.
అదే నేను ఆ ఆర్టికల్లో చదివింది. అందుకే నేను ఆ చపాతీలు పార్సిల్ చేయించి తీసుకొచ్చాను. ఇప్పుడు అర్థమైందా ఆ ముసలావిడ ఎవరో? అంటే మనం చూసింది దయ్యమా? అవునరా, దయ్యాన్నే చూశాం అంతే. ఆ రోజు ఉదయమే హైదరాబాద్కి బయలుదేరి వచ్చేసాం. వచ్చాక నాకు నా మిత్రులకు కొన్ని రోజుల వరకు నిద్ర పట్టలేదు. ఆ దయ్యమే మా రూమ్కి వచ్చినట్లు మాకు కనిపించేది. రాత్రి రూమ్లో ఒంటరిగా ఉంటే ఇంకంతే సంగతులు. ఆ విషయాలన్నీ తర్వాత ఇంకొకసారి చెప్తాను. మీరు కూడా రూమ్లో జాగ్రత్తగా ఉండండి. అసలే చీకటి. ఇది శ్రావణ మాసం, దయ్యాలు తిరిగే టైం. ఇంకో విషయం, ఈ విషయం నేను మీకు చెప్పాను కదా, ఆ ముసలావిడ మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఆహారం ఇవ్వమంటే ఇవ్వకండి. జాగ్రత్త, భయపడకండి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.